ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మరి మూక్ ప్రజాగళం యూట్యూబ్ ఛానల్ కార్యాలయంలో మానవ హక్కుల పరిరక్షణ ప్రజా సమితి తెలుగు రాష్ట్రాల చైర్పర్సన్తో మూక్ ప్రజాగళం చైర్మన్ మెహర్ బాబా ఇంటర్వ్యూ. నమస్తే అండి. ఈరోజు మరి మనం మూక్ ప్రజాగళం యూట్యూబ్ ఛానల్ కార్యాలయంలోకి తెలుగు రాష్ట్రాల మానవ హక్కుల పరిరక్షణ ప్రజా సమితి చైర్పర్సన్ చలమాల హైమావతి గారు మరి వారి బర్త్డే సందర్భంగా మా కార్యాలయానికి విచ్చేశారు. ఒక్కసారి మనం వారితో కొన్ని విషయాలు మనం పంచుకుందాం, తెలుసుకుందాము. అమ్మా నమస్తే అమ్మా. మా ఛానల్ గురించి చాలా ధన్యవాదాలమ్మా. అమ్మా మీది అసలు ఏ ఊరమ్మా? మీది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా పెనుగొలను, గంపలగూడెం మండలం పెనుగొలను. అమ్మ మీరు మానవ హక్కుల్లో ఇప్పుడు రెండు రాష్ట్రాలు పనిచేస్తున్నారు కదా, ఈ మానవ హక్కుల్ని మీరు దేనికి ఎన్నుకున్నారమ్మా? అంటే చిన్నప్పుడు మాకు చిన్నతనంలోనే మ్యారేజ్ జరిగింది. ఆ తర్వాత పిల్లలు, తర్వాత ఒక కుట్టి శిక్షణ. మా తాతగారు పెద్దగౌడు అనమాట. తాతగారు వారే మమ్మల్ని పెంచారు. కుటుంబాల విలువలేంటో కుటుంబాల గురించి తాతగారు చేస్తున్నప్పుడు మేము విన్నాము. ఆ తర్వాత కుట్టి శిక్షణ అనేది నేర్చుకున్నాము. తాతగారు మంచి పనులు చేస్తున్నారు కదా, మనవంతుకు మనం కూడా చేయాలి అని అనిపించి ఈ కుట్టి శిక్షణ అనేది ఒక 10 మందికి నేర్పితే ఎలా ఉంటుంది అనేది ఆ 10 మంది 20 మంది అలా లక్షల మందికి ఈరోజు నేర్పడం జరిగింది. అదేవిధంగా మీరు కొంతమంది అనాథ పిల్లలను కూడా మీరు శార్థిస్తున్నట్టుగా మాకు తెలిసిందమ్మా. ఎందుకు అంటే ఇప్పుడు ప్రతిదీ కూడా ఫోన్ల వల్ల, లేకపోతే ఈ జాబులు, నీ సంపాదన నా సంపాదన అనేది భార్య భర్తల్లో భేదాలు వచ్చి తల్లిదండ్రులను చూసుకోలేకపోతున్నారు. అనాథాశ్రయాలు పెరిగిపోయినాయి ఇప్పుడు. అలాంటి దాంట్లో కొంతమంది వృద్ధులు 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాల వృద్ధులకు కూడా అలా వదిలేస్తున్నారు. ఒక కేసు చూస్తే, ఒక కేసు రీసెంట్గా డోర్నకల్లో చేసాం. వృద్ధులకి చేసిన కాడ నుంచి అక్కడి నుంచి విజిటింగ్ కార్డులు తీసుకొని హైమావతి అమ్మ చేస్తుంది అనేది ఆ వృద్ధులు కనీసం ఒక 5-6 కేసులు తీసుకొచ్చారు. అంటే గ్రామాల్లో నా నెంబర్ నోటెడ్ అనమాట. అలాగే కొంతమంది వృద్ధులు వస్తారు, మాకు ఇలా చేయాలమ్మా అలా చేయాలంటే నాకు చేతనైన వరకు నేను చేస్తాను బాబా. అమ్మ ఇది తెలంగాణలో ఎక్కడ మీ పేరు మారుమోగిపోతుంది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా దీన్ని ఇంకా పెంపొందించిన ఒక ఆలోచన మీకు ఉందమ్మా? అంటే ఆంధ్ర కోడల్ని, ఆంధ్ర కూతుర్ని కూడా నేను. ఆంధ్ర అంటే నాకు చాలా ఇష్టం, కానీ తెలంగాణ అనేది నాకు అన్నం పెట్టింది, గౌరవం ఇచ్చింది, చాలా ఇష్టమైంది కూడా నాకు. నిజంగా అంటే రెండు రాష్ట్రాలు నాకు ఇష్టం. ఒక జాతీయ స్థాయిలో ఈ రోజున ఒక 500 మంది టీం తయారు చేసి నాతో పాటు అందరూ కూడా ఒక సమాజానికి ఏదో ఒక చేయాలి, కొంతైనా సరే నా వంతు సహాయంగా చెయ్యాలి అనే సంకల్పంతో మానవ హక్కుల ప్రజా పరిరక్షణ సమితి ఆ సంస్థను స్థాపించి మీలాంటి చాలా మందిని టీం మనం ఈ రోజున తయారు చేయడం జరిగింది. వారందరూ కూడా ఈ రోజున చాలా మంచి వర్క్ చేస్తున్నారు బాగా. తెలుగు రాష్ట్రంలో కూడా ఒక టీము ఉంది, మీకు టీం ఏర్పరచుకున్నారు. అదేవిధంగా నేను అవార్డులు అధినేత్రి అని చెప్పి చాలా మంది అనుకుంటుంటే, మొన్న నేను మీ కార్యాలయానికి వచ్చినప్పుడు ఇంటి నిండా అవార్డులు ఉన్నాయమ్మా. ఆ అవార్డుల విషయంలో మొన్న కూడా మీరు ఒక 60 మందికి అవార్డు ఇచ్చినట్టున్నారు. అమ్మ అవార్డులు మీకు ఎందుకని వచ్చింది? ఫస్ట్ ఈఎం మంజరి అభయ లయన్స్ క్లబ్, ఆ క్లబ్కి 210 దేశాల్లో 2వ స్థానం తెచ్చిపెట్టా. అక్కడ కుట్టి శిక్షణతో అక్కడ గవర్నర్ చిలకల గోవర్ధన్ రావు గారు ఇంటర్నేషనల్ అవార్డు నాకు 2016లోనే ఇచ్చారు. శ్రీ హేమచ్ వచ్చిన సంస్థ స్థాపించి లక్షల మందికి నేను కుట్టు మిషన్ నేర్పించే గ్రామాలకు వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ టీచర్గా నేను వర్క్ చేశాను. ఆ తర్వాత నేను అనేది గ్రామాల్లోకి వెళ్తే వాళ్ళు వస్తే 1-2, నేను అనేది గ్రామాలకు వెళ్తే అందరూ పని నేర్చుకుంటారు, వాళ్ళ కుటుంబాలకి ఎంతో కొంత ఉపయోగపడతారన్న సంకల్పంతో నేను ఈరోజు
చాలా కష్టపడ్డాను. ప్రతి గ్రామానికి వెళ్ళి వారందరికి చాటింపు వేపించి ఆ ఊర్లో అందరికీ కూడా వేప చెట్ల దగ్గర, తుమ్మ చెట్ల దగ్గర, లేదా స్కూళ్ళ దగ్గర, పంచాయతీ ఆఫీసుల దగ్గర వరకు వాళ్ళందరికీ నేర్పించటం వల్ల ఆ కష్టం చూసి నాకు ఇంటర్నేషనల్ అవార్డు మన గవర్నర్ గారు ఇచ్చారు. ఆ తర్వాత మదర్ తెరీసా అవార్డు ఇచ్చారు. ఆ తర్వాత సేవరత్న ఇచ్చారు. తెలుగు కీర్తి కిరీటి అవార్డు ఇచ్చారు. లైఫ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది. చెప్పుకుంటూ పోతే చాలా చాలా దాదాపు ఒక 50 అవార్డుల దాకా వచ్చినాయి సార్. ఓకే అమ్మా, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణను పక్కన పెడితే ఆంధ్ర రాష్ట్రంలో మానవ హక్కుల పరిరక్షణ అనేదానికి కొంతమంది చాలామందికి తెలియదమ్మా. అదేవిధంగా అధికారులు దీని మీద కూడా స్పందించట్లేదు. మరి స్పందించినటువంటి అధికారులు మీరు చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అంటే ఎప్పుడైనా సరే సార్, చట్టాన్ని మనం చేతిలోకి తీసుకోకూడదు. చట్టం అనేది చాలా విలువైనది. హక్కు అనేది అందరికీ ఉంటుంది. అది మగవారికి, ఆడవారికి అందరికీ హక్కులు అనేది ఉంటుంది. ఆ హక్కులు ఉల్లంఘన జరిగినప్పుడు మనం అనేది మాట్లాడవచ్చు, ప్రశ్నించవచ్చు. మన వాయిస్ అప్పుడు మనం ప్రజలకు ఉపయోగపడేలాగా మనం ఉండటానికి వారధిగా ప్రభుత్వానికి, మనకి గవర్నమెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి, అన్ని డిపార్ట్మెంట్కి కూడా వారధిగా మనం పనిచేస్తాము. నిజంగా ఎవరైనా అధికారులు ఏదైనా తప్పు చేస్తే నిలదీసే హక్కు మనకు ఉంటుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈరోజు మరి తెలుగు రాష్ట్రాల మానవ హక్కుల పరిరక్షణ ప్రజా సమితి మరి డాక్టర్ చామాల హైమావతి గారు మన కార్యాలయానికి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు. మరి రానున్న రోజుల్లో ఇంకా ఇటువంటి ఇంటర్వ్యూలు ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే. జై